మీ స్వరాన్ని వినిపింపచేసి బ్రతికించండి. మాలో ఉండిన ప్రతి దోషమును, పాపమును, అతిక్రమమును తీసివేయండి. మమ్మను పవిత్రపరిచేటటువంటి పరిశుద్ధమైన రక్తమును ప్రభువా మా మీద ప్రోక్షింప చేయండి. నీ ఆత్మ వెలుగును మాకు అనుగ్రహించండి. నీ వైపు చూచే నేత్రములను మీరు మాకు అనుగ్రహించండి. నీ వైపు తిప్పే చెవులను మాకు ఇవ్వండి. మమ్మను దృష్టించండి. మా మధ్య మీరు ఉండండి ప్రభువా. మీ నామం మహిమపరచబడినట్లుగా మీ మాటలు మాకు అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము నన్ను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. గత వారం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగానికి కొనసాగింపుగా ఈ దినాన మరికొన్ని విషయాలను మనము దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమైనటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న ప్రకటన. మనము 90 సంవత్సరాల లేక 90వ వార్షికోత్సవమును జరుపుకోబోవడం లేదు అన్నాను అనుకోండి. అది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందా, కలవరానికి గురి చేస్తుందా, ప్రశ్నలు లేవనెత్తుతుందా అనేది నా ప్రశ్న. చూడండి, మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఎల్లప్పుడూ. అవును, మనలను పిలిచినవాడు నమ్మదగినవాడు గనుకనే ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ముందుకు సాగడానికి మనకు కృప అనుగ్రహించాడు. అందును బట్టి మనము దేవునికి స్తుతి చెల్లించాలి. మనము 90వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం లేదు అని అనడం లేదు. నేను జస్ట్ ఎందుకంటే మన హృదయాలను దేవుని వాక్యంతో పరిశీలన చేసుకోవడం కోసం మాత్రమే ఆ ప్రశ్న వేశాను. నాకు చాలా సంతోషం, నాకు చాలా ఉత్సాహం. దేవుని సన్నిధిలో మీ అందరికంటే ఎక్కువగా అతిశయపడినటువంటి వాడిని ఫెలోషిప్ విషయంలో పడుతున్నటువంటి వాడను. అయితే ఇక్కడ మనం వాక్యంతో మన ప్రతి ఆలోచనను చెరపట్టాలి. ప్రతి ఆలోచన. ఎందుకంటే ప్రతి ఆలోచన అనే మాటను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. అవేవో కొంచెం చిన్న డీవియేషన్, ఏదో కొద్దిగా భిన్నమైనవి అని చెప్పట్లేదు దేవుడు. ఎంత తేడా ఉంటుందంటున్నాడు? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నది అంటున్నాడు. కాబట్టి దేవుని ఆలోచన ఎప్పుడూ కూడా మన ఆలోచనకు చాలా భిన్నమైనది అని గుర్తుపెట్టుకోవాలి. చాలా భిన్నమైనది. సరే, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో
ఏమంటున్నాడంటే, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంటున్నాడు. మొట్టమొదటిది ఇక్కడ మనము ఒక ప్రశ్న ఎదుర్కోవాలి. మీరు పులిపిండి లేని వాళ్ళు కదా అంటున్నాడు, అవునా? ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంటున్నాడు. అసలు పులిపిండి లేనివారు కదా అన్నాడు కదా. ఏమంటున్నాడు? మీరు పులిపిండి లేనివారు గనుక అన్నాడు. అంటే ఏంటి? పులిపిండి ఉందనా లేదనా? లేదనే కదా. మరి మళ్ళీ తర్వాత అంటున్నాడు, మీరు క్రొత్త ముద్ద అవ్వాలి అంటే పాతదైన ఆ పులిపిండిని తీసి పారేయాలి అంటున్నాడు. లేని దాన్ని ఎట్లా తీసి పడేస్తాం? అసలు ఇంతకీ ఆ పులిపిండి పాతదైనటువంటి ఆ పులిపిండి అంటే ఏంటిది? ఆ పై వచనంలో చెప్తున్నాడు. ఒకసారి ఇప్పుడు 6వ వచనం చదువుకుందాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఏంట పాత పులిపిండి? ఇప్పుడు చెప్పండి. అతిశయపడ్డాం. ఇప్పుడు ఒక ప్రశ్న, 90 సంవత్సరాలు సహవాసాన్ని దేవుడు నిలవబెట్టినందుకు అతిశయపడ్డం మంచిదా కాదా? ఇప్పుడు చెప్పండి. దేవుని వాక్యం అనే అర్థంలో చూసి చెప్పుకుందాం ఆన్సర్. నేను అంటాను, మనము ఎంతకాలము ఈ భూమి మీద ఉన్నామనేది ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యం అంటే దేవుని సంకల్పం మన ద్వారా నెరవేర్చబడుతుందా లేదా, అది ప్రాముఖ్యం. ఎంత దీర్ఘకాలము ఈ భూమి మీద ఒక సంఘమో, ఒక సంస్థో, ఒక వ్యక్తో, ఒక ఆత్మ ఉన్నాడు అనేది ప్రాముఖ్యం కాదు. మీరు గనక చూస్తే అపోస్తలులుగా దేవుడు ఒక రాత్రంతా ప్రార్థించి ఎంతో గోజాడి 70 మందిలో 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు యేసయ్య. 12 మందిని సెలెక్ట్ చేసుకుంటే యేసు ప్రభు వారు ఆరోహణమైన కొద్ది సంవత్సరాలకు, బహుశా కొద్ది దినాలకే ఒక శిష్యుడు హతసాక్షి అయిపోయాడు, యాకోబు. ఆ తరువాత శిష్యులందరూ చనిపోయిన తరువాత కూడా ఒక శిష్యుడు 95 సంవత్సరాలు బ్రతికి దేవునికి సాక్షిగా ఉన్నాడు. ఆ మొదట కొనిపోబడినటువంటి శిష్యునికి ఈ చివర కొనిపోబడినటువంటి శిష్యునికి తేడా ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. వారందరూ ఆత్మ ద్వారా నడిపింపబడినటువంటి వారు, ఆత్మ ద్వారా రగల్చబడినటువంటి వారు, ప్రజ్వలించినటువంటి వారు, సంఘాన్ని ఉజ్జీవింపచేసినటువంటి వారు. తేడా ఏంటి అంటే ఒకరి విషయంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది త్వరగా, ఇంకొకరి విషయంలో దేవుని ప్రణాళిక ఇంకా లేటుగా నెరవేర్చబడింది. దేవుని సంకల్పం నెరవేర్చబడింది. కాబట్టి మనం ఒక్కటే గుర్తుపెట్టుకుందాం, దీర్ఘాయుష్షైనా అది తక్కువ ఆయుష్షైనా, ఎక్కువ కాలం ఉన్నా ఏదైనా మనము దేవుని సంకల్పం నెరవేర్చబడే వారిగా ఉండాలి. అదే 3వ అధ్యాయంలో అంటాడు. 3వ అధ్యాయంలో 21వ వచనం నుంచి చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి ఎవడును మనుష్యులయందు అతిశయింపకూడదు. జాగ్రత్తగా ఈ వచనాలు వినండి. కాబట్టి ఎవడును మనుష్యులయందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి, పౌలైనను
అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవినవి అయినను, సమస్తమును మీవే, మీరు క్రీస్తువారు. మీరు దేని విషయంలో అతిశయపడడానికి వీల్లేదు. పౌలెవడు, పేతురెవడు, అపోల్లో ఎవడు? అందరూ మీ వారే. దానియేలు ఎవడు? యేసన్న ఎవడు? క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు. ఆ వాక్యానికి అనుగుణంగా మాట్లాడుతున్నాను నేను. దానియేలైనను, దానియేలు అంటే బైబిల్లో ఉండేటటువంటి దానియేలు కాదు, మన సహవాసాన్ని స్థాపించినటువంటి దానియేలు గారు అయినను, దేవదాస్ అయినను, దానియేలు నాయన అయినను, జోగారైనను, ఏసన్న గారైనను, రాజబాబు అయినను, ఇంకా ఎవరైనను, ఏ భక్తులు, అందరూ మనవాళ్లే, అందరూ మనవాళ్లే, మనందరము క్రీస్తు వారము. కాబట్టి ఏ మనుష్యుల యందు అతిశయపడడానికి వీల్లేదు, క్రీస్తునందు మాత్రమే అతిశయపడడం నేర్చుకుందాం. మనలను అసలు ఇంత రక్షణ భాగ్యానికి పిలిచిన క్రీస్తునందు అతిశయపడదాం. మొత్తం మనదే, సమస్తం మనదే. మరణమైన, జీవమైన, ఇప్పుడున్నయైనా, రాబోయేనా, అన్నీ మన కొరకే, మనము క్రీస్తు కొరకే. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ ఆరాధనలో నిజముగా మనము దేవుణ్ణి స్తుతించాలి. 90 సంవత్సరాలుగా దేవుని యొక్క అచంచలమైన కృప ద్వారా నడిపింపబడుచు ఆయన ప్రణాళికలో ముందుకు సాగడానికి ఆయన కృప కొరకు మనము వేడుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనము గనక సంఘ చరిత్రను చూస్తే ఏ డినామినేషన్ అయినా చూడండి, ఒక 100 సంవత్సరాలు అయింది అంటే నెమ్మదిగా డౌన్ స్లైడ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, దిగజారిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. మనము కూడా ఆ శతాబ్దానికి చాలా దగ్గరలో ఉన్నాం కనుక చల్లగా అయిపోవడానికి చాలా అవకాశం ఉంది కనుక మెళకోగలిగి జాగరూకతతో దేవునిని వెంబడించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ దినాన మనం నిజముగా దేవుణ్ణి స్తుతించాలి. ఎస్, ప్రభు మనలను 90 సంవత్సరాలుగా కాపాడుచూ వచ్చారు, నిలువబెట్టుచూ వచ్చారు, నడిపిస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అయితే మన స్తుతి ఎలాగా ఉండాలి? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం. ఇక్కడ భక్తుడు, దేవుడు నన్ను ఇన్ని సంవత్సరాలుగా నిలవబెట్టాడు, నడిపించాడు, నన్ను బ్రతికించాడు, నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నన్ను కాపాడుతూ వస్తూ ఉన్నాడు, నేను ఆయన స్తుతిస్తానంటూ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను అంటూ ఉన్నాడు. అదే ఈ దినపు వాక్య సారాంశం. దీనికి మనం ఈ విధంగా కూడా టైటిల్, పేరు పెట్టుకోవచ్చు, స్తుతి నుండి జీవ కిరీటమునకు, ఫ్రమ్ ప్రైజింగ్ హార్ట్ టు ద క్రౌనింగ్ హెడ్. స్తుతి నుండి జీవ కిరీటమునకు. సరే, ఈ దినాన ఆ అంశంలోనికి వెళదాం. భక్తుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. గమనించండి, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ఒక ప్రశ్నను ఎదుర్కొందాం. అసలు దేవుని క్రియలు వివరించాలంటే నువ్వు బ్రతికుంటేనే కదా.
మరి ప్రత్యేకంగా నేను చావను అని ఎందుకు రాశాడు? పోనీ చావను అన్నవాడు చనిపోకుండా ఉంటాడా? అంటే ఈ మాట వెనుక ఏదో అంతరార్థం ఉంది. ఏంటి అది? చూద్దాం. దేవుని క్రియలు వివరించాలి అంటే ఉండవలసినటువంటి స్థితి ఏంటి? ఈ వచనం ప్రకారం చచ్చిపోకుండా ఉండాలి. ఇప్పుడు కొంచెం ఆ గ్లిమ్స్ మనకు అర్థం అవ్వడం కోసం, ఆ దృక్కోణం అర్థం అవ్వడం కోసం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో సార్దీస్ అనే సంఘపు దూతకు యేసునాథుడు రాస్తున్నటువంటి లేఖలో ఉండిన సారాంశాన్ని ఒకసారి చూద్దాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. ఇప్పుడు ఈ 2 వచనాల దగ్గర పెట్టుకుందాం. ఒక వచనంలో అంటున్నాడు భక్తుడు, నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తానంటున్నాడు. ఇక్కడ నాలో క్రియలున్నాయి, జీవిస్తున్నానన్న పేరుంది కానీ నేను చచ్చిన వాడనే. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో చనిపోయి బ్రతకడం ఎంత ప్రాముఖ్యమో, బ్రతికి చచ్చిపోయిన స్థితిలో ఉండడం కూడా అంత దారుణంగా చూడవలసినటువంటి విషయం, అంత భయంకరంగా, అంత భీకరంగా చూడవలసినటువంటి విషయం. దేవుని సన్నిధిలో చూడండి, పాత నిబంధన భక్తి కోణానికి, క్రొత్త నిబంధన భక్తి కోణానికి ఉండినటువంటి ఆ తేడా చూడండి. అక్కడ నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను అంటాడు. ఇక్కడ అంటాడు, మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేవాలి, చచ్చి బ్రతకాలి, అప్పుడు దేవుని క్రియలు వివరించాలి. కానీ ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది క్రైస్తవ్యంలో. దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ ఉంది. బ్రతుకుతున్నట్లే ఉన్నాం దేవుని సన్నిధిలో, కానీ చచ్చిపోయిన క్రియలు ఉంటున్నాయి మనలో. చచ్చిపోయినటువంటి క్రియలు ఉన్నాయి. ఇక్కడ సార్దీస్ సంఘాన్ని మనం చూస్తే చాలా విషయాల్లో సార్దీస్ సంఘం బాగానే ఉంది, కానీ అక్కడ మనం చూస్తే ఒకటి డెఫిసిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఆ పైనుండినటువంటి ఇంకా మిగిలిన సంఘాలకు రాసినటువంటి హెచ్చరికలు చూస్తే వారిలో ఏదో ఒక లోపాన్ని దేవుడు వారికి ఎత్తి చూపించి సరిదిద్దుకోమని చెప్పడం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ సార్దీస్ సంఘానికి, నీ క్రియలు నేను ఎరుగుదును, జీవిస్తున్నానన్న పేరు నీలో ఉంది కానీ నువ్వు మృతుడవే. ఎందుకు అంటే నీ క్రియలు సంపూర్ణముగా లేవు. ఆత్మీయ జీవితం సంపూర్ణంగా లేదు. పోనీ ఏదైనా దోషం ఉన్నదా, ఏదైనా పాపం ఉన్నదా, దేవుని దృష్టికి అసహ్యమైనది ఏమన్నా ఉన్నదంటే కాదు. ఏంటి తేడా?
సంపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితం లేదు. అందుకే ఒక్కొక్క సంఘానికి వ్రాస్తూ తను తాను పరిచయం చేసుకునేటటువంటి విషయాన్ని కూడా యేసయ్య మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎఫెసుకు వచ్చేటప్పటికి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడని, స్ముర్ణ అనే సంఘానికి వచ్చేటప్పటికి మొదటివాడు కడపటివాడు నయ్యుండి మృతుడై మరల బ్రతికిన వాడు అంటూ, తర్వాత పెర్గము దగ్గరకు వచ్చేటప్పటికి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు అంటూ, తుయతైరా అనేటటువంటి సంఘానికి వచ్చేటప్పటికి ఇలా అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను అని చెప్తూ, అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, అపరంజిని పోలిన పాదములు కలిగినటువంటి వాడని పరిచయం చేసుకుంటూ సార్దీస్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటాడు 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు అన్నాడు. సార్దీస్కు ఉండినటువంటి లోపం ఏంటి? సంపూర్ణమైనటువంటి భక్తి జీవితం లేదు. 7 ఆత్మలంటే ఏంటి? దేవుని సంపూర్ణమైన ఆత్మ, దేవుని పరిపూర్ణమైనటువంటి ఆత్మ. అది అసలు మనం గ్రహించాలి అంటే యెషయా గ్రంథానికి ఒకసారి వెళ్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. సంపూర్ణమైనటువంటి దేవుని 7 ఆత్మలు, పరిపూర్ణమైనటువంటి దేవుని ఆత్మ ఏంటి అంటే అక్కడ చెప్తాడు చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇవన్నీ మీరు కౌంట్ చేసుకుంటే ఖచ్చితంగా 7 ఉంటాయి. సార్దీస్లో వీటిలో ఏదో ఒకటి లోపమైంది. అంతా భక్తి జీవితం బాగానే ఉంది, కానీ ఏదో ఒకటి లోపించడం వలన పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితంగా సార్దీస్ యొక్క ఆత్మీయ జీవితం లేదు. అందుకే అంటున్నాడు, చావనయ్యుండిన మిగిలిన వాటిని గైకొను, బలపరచు అంటున్నాడు. చావనయ్యుండినటువంటి మిగిలిన వాటిని బలపరచు, స్థిరపరచు, లేకపోతే నువ్వు పూర్తిగా చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతావు అంటున్నాడు. అంటూ ఒక మాట హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏంటి జాగ్రత్త లేకపోతే? పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితంలో నేను జీవించాలి, అనుసరించాలి, దేవుణ్ణి వెంబడించాలి అని జాగ్రత్త గనక మనము కలిగి ఉండనట్లయితే ఏంటంట, ఆయన దొంగవలే వస్తాడట. దొంగవలే వస్తాను అంటున్నాడు. దొంగ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. సరే, ఇప్పుడు యేసయ్య దొంగ వలె వస్తానంటే దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తున్నాడనా? ఎస్, అవును.
ఏంటో చూద్దాం. అంటే యేసయ్యను దొంగ అని అనడం కాదు మనం ఇక్కడ, ఆయన ఇచ్చిన జాగ్రత్తలో ఉండినటువంటి తీవ్రతను, హెచ్చరికలో ఉండినటువంటి తీవ్రతను గ్రహించడం ఇక్కడ ఉండినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు జాగ్రత్త కలిగి ఉండకపోతే ఏ విషయమై పరిపూర్ణ ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి ఉండకపోతే నేను దొంగ వలె వచ్చేదని అంటున్నాడు. దొంగ గనక వస్తే ఏం చేస్తాడంట? దొంగ వస్తే దొంగతనమును, హత్యను, నాశనమును కలుగజేయటానికి వస్తాడు. నేను దొంగనై వస్తాను అనట్లేదు, దొంగ వలే వస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే ఇంచుమించు ఏదో ఆ సిమిలారిటీ ఉంటుంది, ఆ పోలిక ఉంటుంది. ఏం జరుగుతుందో మనం అక్కడ చూస్తే సార్దీస్ విషయంలో దేవుడు అంటున్నాడు 4వ వచనంలో, తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. చూడండి, నేను దొంగ వలె వస్తాను అన్నాడు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడు కదా. ఇప్పుడు ఒకవేళ దొంగ వలె వస్తే యేసుప్రభు వారు సార్దీస్ లాంటి స్థితిలో ఉండిన సంఘం మధ్యకు మొట్టమొదటగా దేవుడు దొంగిలించేది, అంటే దేవుడు తీసుకొని పోయేది, ఇదిగో అపవిత్రపరచుకొనకుండా మిగిలిన పరిశుద్ధులు ఉన్నారు చూసారా, వాళ్ళను తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు చూడండి, సంఘ చరిత్ర చూస్తే నాశనము నుండి, హత్య నుండి, దేవుని ఉగ్రత నుండి, కోపము నుండి అడ్డుకున్నవారు ఒక్కరుగానే కనపడతారు. మీరు ఏ విషయంలోనైనా చూసుకోండి. ఇశ్రాయేలీలందరూ దేవుని మీద సణుగుకున్నప్పుడు, దేవునికి విరోధముగా కూడుకున్నప్పుడు అడ్డగించింది ఎంతమంది? ఒక్కడు, మోషే. ఆ తర్వాత మనం చూస్తే ఇశ్రాయేలీలందరూ దారి తప్పిపోకుండా, వారిలో న్యాయము, నీతి కనబడడం కొరకు వారికి సరి అయినటువంటి తీర్పు తీరుస్తూ వారి మధ్య ప్రవక్తగా ఉండి అడ్డుకున్న, తన ప్రార్థన ద్వారా అడ్డుకున్నటువంటి వ్యక్తి సమూయేలు ఒక్కడే. తరువాత ఇశ్రాయేలీలందరూ కూడా బయలుదేవతను ఆరాధిస్తూ ఉండినప్పుడు వారందరి ముందు సవాలుగా నిలబడి ఆ బయలు యొక్క నాశనం నుండి వారిని అందరిని విడిపించడం కొరకు అగ్నితో నిలబడి దేవుని పక్షంగా, దేవుని మహిమ కొరకు నిలబడింది ఒక్కడే. ఈ సార్దీస్ వంటి సంఘంలో ఒక్కరుండిన అటువంటి వారిని దేవుడు తీసేసాడు అనుకోండి, తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఇంకా ఆ తర్వాత చెప్పినటువంటి 2 పదాలు, హత్య, నాశనం. టోటల్గా సంఘము వినాశనం అయిపోతుంది. గనుక ఇక్కడ మనము 2 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటిది, పరిపూర్ణ ఆత్మ కొరకు మనం ఎల్లప్పుడూ మెళకువగలిగి ఉండాలి. రెండవది, ఇటువంటి ఆత్మ అగ్ని కలిగి దేవుని సన్నిధిలో నిలిచే వారి క్షేమం కొరకు ప్రార్థించాలి. ఏం చేయాలి? అలాంటి వారు గనక సంఘంలో లేకపోతే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? హత్య, నాశనం. గనుక నీవు జాగరూకుడవై ఉండు, మెళకువగలిగి ఉండు అన్నాడు. దీన్ని కొంచెం ప్రక్కగా తీసుకొని వెళితే మనము గత వారం నేర్చుకున్నటువంటి వాక్య భాగానికి కొనసాగింపుగా మనం ధ్యానించడానికి ఆస్కారం ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే,
యోహాను సువార్త 10వ అధ్యాయం 1. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడు ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వర మెరుగును గనుక అవి అతనిని వెంబడించును. 8వ వచనం, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకొని వారునై ఉన్నారు. ముందు అన్న మాట దానికి 2 నానార్థాలు ఉన్నాయి. ముందు అన్న మాటకు త్వరగా అనే అర్థం వస్తుంది, అడ్డంగా అనే అర్థం కూడా వస్తుంది. అద్దం ముందుకు వచ్చి నిలబడితే నాకేం కనపడుద్ది డ్రైవింగ్ చేయాలంటే? ముందు. కాబట్టి ముందు అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి, త్వరగా, అడ్డంగా. ఇక్కడ ఆ కాంటెక్స్ట్లో చెప్తా ఉన్నాడు, నాకు అడ్డముగా వచ్చేవాడు అంటే దేవుని మహిమ కనబడకుండా అడ్డగించేవాడు, లేక దేవుని మహిమను దొంగిలించేవాడు, దేవునికి రావాల్సినటువంటి ఘనతను దొంగిలించేవారు, క్రీస్తు విషయమైన అతిశయాన్ని వస్తు సంబంధమైన లేక మనుష్య సంబంధమైన అతిశయంగా మార్చేవాడు. అర్థమవుతుందా మీకు? వాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. అందుకే ఈ దినాన మిమ్మల్ని నేను జాగరూకతతో హెచ్చరిస్తూ ఉన్నాను. క్రీస్తు విషయమైన అతిశయము తప్ప మరి ఏ విషయమునందు మనం అతిశయించకుందుముగాక. లేనట్లయితే చాలా పెద్ద ప్రమాదంలో మనం పడే అవకాశం ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, నేను నా ద్వారా వచ్చేటటువంటి వాడే నన్ను వెంబడించే, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఈ గొర్రెలు ఈ ద్వారంలో గుండా రావాలి, నేనే ఆ ద్వారమును అంటున్నాడు. ఇప్పుడు మనం పోయినసారి నేర్చుకున్నటువంటి విషయాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం, ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. గుమ్మము అన్న మాటకు అర్థం ఏమని చెప్పాను? కృతజ్ఞత స్తుతి అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ద్వారం అన్న మాటకు అర్థం ఏంటి? క్రీస్తు. మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ మొట్టమొదటి వాక్య భాగం, భక్తుడు నేను చావక సజీవుడనై స్తుతిస్తాను అంటున్న దగ్గర ఒక మాట అంటున్నాడు చూడండి. 19వ వచనం, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 19వ వచనం, నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎప్పుడు స్తుతి చెల్లిస్తానంటున్నాడు? ఎప్పుడు స్తుతి చెల్లిస్తానంటున్నాడు? నేను లోపల ప్రవేశించి స్తుతి చెల్లిస్తానంటున్నాడు. ఎట్లా? నీతి గుమ్మము గుండా. ఇప్పుడు ఇవన్నీ మనం ఒకసారి సారాంశంగా చూస్తే, మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. మీరు చక్కగా పాట పాడారు, ఎల్లప్పుడూ స్తుతించు నా ఆత్మ ఎల్లప్పుడూ స్తుతించు. అదే సమయంలో మొట్టమొదటిగా పాడినటువంటి పాట, తండ్రి రండి ఉత్సహించి పాడుదామనే పాటలో ఆఖరు, తండ్రి కుమార శుద్ధాత్మకు తగు స్తుతి మహిమ కలగాలి, తగినటువంటి స్తుతి మహిమ కలగాలి. అందులో ఏమాత్రం తక్కువైనా కూడా దేవునికి అవమానమే. తగిన విధముగా ఆయన స్తుతించాలి అంటే ఇప్పుడు ఇవన్నీ మనము కలెక్ట్ చేసుకుని ఒక చోట పెట్టుకుంటే, మొదటిది, మనము చచ్చిపోయిన వారిగా దేవుని స్తుతించకూడదు. ఒక మంచి జీవము కలిగినటువంటి లేక బలము కలిగినటువంటి యవనస్తుడు వాడే పాటకి
మరణశయ్య మీద గ్యాస్పింగ్ అంటారు, అంటే ఆఖరి శ్వాస విడిచేవారు అనేటటువంటి శబ్దం వస్తుంది వారి లంగ్స్లో నుంచి. హాస్పిటల్స్లో చూస్తాం మనం, ఆ స్వరానికి ఎంతో తేడా ఉంటుంది. మనము గనుక సజీవులమై దేవుని స్తుతించకపోతే మనం చేసేటటువంటి స్తుతి దేనితో సమానం తెలుసా? అటువంటి మరణ ఆక్రందనతో సమానం. అందుకే అంటున్నాడు భక్తుడు, నేను సజీవుడనుగా ఉండి నేను స్తుతిస్తానయ్యా. ఎట్లాగా? నీతి కలిగి, రెండవది క్రీస్తు ద్వారా, మూడవది కృతజ్ఞతాస్తుతి, నాలుగవది మనం చూస్తే పాతదైన పులిపిండి తీసివేసి, అతిశయం అనే పాత పులిపిండి తీసివేసి, అప్పుడు తండ్రి కుమార శుద్ధాత్మకు తగిన స్తుతి మహిమ కలుగుతాయి. అప్పుడు ఇది జీవం కలిగినటువంటి సంఘం అవుతుంది. ఇలాంటి స్థితిలో మనం ఉండాలి అంటే మనం ఎటువంటి సంఘంగా ఉండాలి? ఈ సంఘానికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం మనం పోయినసారి చూసాం. సంఘం యొక్క ప్రాకారాలు, స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండాలి. గనుక అటు ఇటు సులభంగా క్రీస్తు మార్గంగా గాక, దొడ్డి ద్వారమున గాక వేరొక మార్గమున ఎక్కుచూ దిగుచూ అన్నాడు. అక్కడ కూడా వేరొక మార్గం గుండా లోపలికి అనలేదు, మీరు జాగ్రత్తగా చూస్తే. గనుక ఈ గోడ దూకి అటు ఇటు వచ్చేటటువంటి భక్తులు సంఘంలో ఉండకుండా ఉండాలంటే ప్రాకారాల స్థాయి పెరగాలి, ప్రాకారాలు దిట్టపరచబడాలి. అంతేకాదు వాటి కొరకు ప్రార్థన మెళకువగలిగి ప్రార్థించేవారు ఉండాలి. ఆ స్థితిలో ఉండాలి అంటే సంఘానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లేక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఇదేనన్న ఒకదాన్ని మనం నేర్చుకుందాం. ఒకసారి మనం అక్కడికి వెళదాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ పడిపోయిన మందిరాన్ని మరలా కడుతున్నటువంటి ప్రవక్త కనబడుతూ ఉన్నాడు. నెహెమ్యా వారి మధ్య దేవుని యొక్క మాటలను వివరించేటటువంటి యాజకుడు ఎజ్రా కనపడుతున్నాడు. వీరిద్దరూ కలిసి 2వ మందిరాన్ని కట్టడం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. ఈ నెహెమ్యా ఎజ్రా గ్రంథాలు 2 మీరు కలిపి చదవండి, తరువాత మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇక్కడికి వెళ్ళే ముందు మనం అసలు సంఘము లేక మందిరం, దేవుని మందిరం ఎక్కడ ఏర్పాటు చేయబడింది అనే విషయాన్ని మనం ఒకసారి చూసి తర్వాత ఇక్కడికి వద్దాం. దేవుని మందిరం ఎప్పుడూ కూడా త్యాగము మీద కట్టబడింది. గమనించండి, దేని మీద? త్యాగము, సాక్రిఫైస్, త్యాగము మీద కట్టబడింది. నేను వచనాల్లోకి వెళ్లకుండా నేను త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని మందిరం ఎప్పుడు కూడా త్యాగం మీద కట్టబడింది. సౌకర్యం మీద ఉండేటటువంటి దేవుని మందిరాన్ని పోలినటువంటి సంఘము బబులోను సంఘం. గమనించండి, బబులోను సంఘానికి నిజమైన యెరూషలేమునకు ఉండిన తేడా ఏంటి అంటే సాక్రిఫైస్, త్యాగము. మనం గమనిస్తే ఎక్కడైతే అబ్రహాము తన యొక్క ఏకైక కుమారుణ్ణి
బలి ఇవ్వడానికి దేవుడు సంకల్పించాడో అదే స్థలం మీద, అదే స్పాట్లో మనం తర్వాత చూస్తే దావీదు బలి అర్పించినట్లుగా చూస్తాం. ఆ వచనాలని నేను ఒకసారి చెప్తాను, చూడండి. మీరు రాసుకోగలిగితే రాసుకోనండి. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ అబ్రహాము ఇచ్చినటువంటి బలి అర్పణ ఉంటుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనంలో దావీదు ఇచ్చినటువంటి అర్పణ ఉంటుంది. ఆ తరువాత 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే అదే స్థలంలో మందిరం కట్టబడడం చూస్తాం. ఈ సంఘటనల పరంపరను ఒకసారి మనం పరిశీలన చేస్తే, అబ్రహాము ఎక్కడైతే బలి అర్పించాడో తన కుమారుణ్ణి, అక్కడే దావీదు కూడా బలి అర్పించాడు. అబ్రహాము అక్కడ ఇచ్చినటువంటి బలి ఇచ్చినటువంటి విషయంలో చూస్తే యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే అని పేరు పెట్టి మరీ అక్కడ బలి అర్పించినట్లుగా చూస్తాం. యెహోవా చూచుకొనును. అక్కడ ఒక మాట ఉంటుంది, ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు నాకియ్య వెనుతీయలేదు అన్నాడు దేవుడు అబ్రహామును గురించి. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగితే, అబ్రహాముకి ఏముంది అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? అబ్రహాముకు ఏముంది అంటే, అబ్రహాముకి చాలా ఆస్తి ఉంది, చాలా ధనం ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది, పశుపక్షాదులు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు అని చెప్తారా? లేక అబ్రహాముకి ఒక్కడే కుమారుడు ఉన్నాడని చెప్తారా? రెండూ ఉన్నాయి కదా. కానీ మీరు అబ్రహాము మాటల్లో చూస్తే, అబ్రహామా చూడు, నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని అన్నప్పుడు, నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తే నాకేం ప్రయోజనం? దీని అంతటికి కూడా నా దాసుడైనటువంటి ఎలియాజరే వారసుడవుతాడు. అంటే అబ్రహాం చూస్తున్నటువంటి కోణం ఏంటో తెలుసా? దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదం ఒక పక్క, దేవుడిచ్చే వారసుడు ఒక పక్క. ఈ ఇద్దరిని బ్యాలెన్స్ ఒక త్రాసులో పెడితే దేనికి ఎక్కువ వెయిట్ ఇస్తాడు అబ్రహాము? తన కుమారునికి. ఇప్పుడు అంటున్నాడు దేవుడు అడిగింది ఆ ఒక్కదాన్నే అడిగాడు. నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు అడగడేమో కానీ, సమస్తం నాది ఇదే అని నువ్వేదైతే అనుకుంటున్నావో దాన్ని దేవుడు అడుగుతాడు. ఎందుకంటే ఆయనే నీ సమస్తం కావాలని. అదే అంటున్నాడు, పౌలైనను అపొల్లో అయినను, మరణమైనను జీవమైనను లోకమైనను, ఇప్పుడున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తము మీవే, మీరు క్రీస్తువారు. మనం ఆయన వారము కావాలి అంటే, ఇది నాన్న దేవుడు ఏదో ఒకదాన్ని చూస్తున్నాడు. నీ సమస్తం అదిగానే ఉంది, అదే నీ సర్వస్వం. ఏమున్నా లేకపోయినా ఇదొక్కటి నాకుంటే చాలులే అనుకుంటున్నావేమో, దేవుడు దాన్నే అడుగుతాడు. వాట్ ఇఫ్ యు లూజ్ దట్ వన్? అది నువ్వు పోగొట్టుకుంటే అంతే అంకితంగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావా లేదా అని పరీక్షిస్తాడు. అదే ఆయన చూచుకునేది. యెహోవాయే చూచుకొనును, తన నామమునకు భయపడువారు ఎక్కడున్నారా అని. ఆయన దృష్టి ఈ లోకమంతా సంచారము చేయుచున్నదే. ఎవరు తమకుండినటువంటి సమస్తాన్ని లేక సమస్తమై ఉండినటువంటి ఆ ఒక్కదాన్ని ఆయన కొరకు ఇవ్వడానికి వెనుకాడకుండా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరు వెల చెల్లిస్తారు? Who will pay the price to become his disciple? ఆయన శిష్యునిగా అవ్వడానికి, ఆయన శిష్యునిగా ఉండడానికి ఎవరు వెల చెల్లిస్తారు? నాకు శిష్యుడుగా ఉండగోరువాడు తను తాను కూర్చొని తన తగులబడి ఎంతో లెక్క పెట్టుకోవాలి.
ఎవడైనా తన ఇల్లు కట్టనారంభించినప్పుడు దాన్ని పూర్తి చేయగలనా లేదా అనేటటువంటి లెక్క వాడు కూర్చొని లెక్క వేసుకోకపోతే, వాడు కట్ట మొదలుపెట్టిన తర్వాత పూర్తి చేయలేకపోతే అది వానికి ఎంత అవమానమో. నాకు శిష్యుడై ఉండగోరు వాడు తాను ఆ వెల చెల్లించగలడా లేదా అనేది కూర్చొని లెక్క వేసుకోవాలి. లేనట్లయితే నేను శిష్యుని అవ్వడానికి మొదలు పెట్టానయ్యా అని వెంబడించడం ఆరంభించి తర్వాత ఫెయిల్ అయిపోతే అది మిక్కిలి అవమానం. దేవుడు అట్టివారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హూ విల్ పే దట్ కంప్లీట్ ప్రైస్? ఆ పూర్తి వెల ఎవరు చెల్లిస్తారు? సంపూర్ణమైనటువంటి అర్పణ ఎవరు ఇస్తారో అటివారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే అనుభవాన్ని మనం దావీదు కట్టినటువంటి మందిర అనుభవంలో కూడా చూస్తాం. అయ్యా, ఈ గొప్ప కీడు నుండి నా దేవుడు నన్ను విడిపించాడు, ఈ గొప్ప తెగులు నుండి మమ్మలను విడిపించాడు, నా బుద్ధిహీనత నుండి దేవుడు నన్ను కాపాడాడు. ఎప్పుడైతే నేను అతిశయించానో, నా జనాలు ఎంతమందో లెక్కబెట్టు అని నేను ఎప్పుడైతే అన్నానో, ఎప్పుడైతే కీడు ఇశ్రాయేలీలోనికి వెళ్ళిపోయిందో, తెగులు ఇశ్రాయేలీలోనికి వెళ్ళిపోయిందో, నన్ను కనికరించాడు, ఆయనకు నేను బలి అర్పిస్తాను అని అన్నప్పుడు వెంటనే యెబూసీయుడైనటువంటి ఓర్నాను అంటాడు, అయ్యా ఇదిగో వధించడానికి ఎడ్లున్నాయి, కాల్చడానికి కాడి ఉన్నది, నీ పని కొనసాగించు అంటే దావీదు అన్న విషయం ఏంటో తెలుసా? నా దేవునికి నేను ఊరకనే బలి అర్పించను. ఐ విల్ పే దట్ ప్రైస్. ఆ వెల నేను చెల్లిస్తాను. నీ నోట నుండి ఆ మాట వస్తుందా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ దినాన దేవుడు నువ్వు చెల్లించాలనుకుంటున్నటువంటి వెల ఏంటో తెలుసా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా ఏమివ్వాలి? మీ శరీరం. మీ దేహం మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహముతో ఆయన మీరు మహిమపరచండి. ఇప్పుడు దేవుని నువ్వు ఎలాగా స్తుతించగలుగుతావు? కేవలం మన దేహాన్ని పూర్తిగా దేవుని ఎదుట సమర్పించినప్పుడు మాత్రమే, నీకు కలిగిన సమస్తాన్ని ఆయన ఎదుట నువ్వు పెట్టినప్పుడు మాత్రమే, నువ్వు ఎక్కువగా ఇష్టపడే దాన్ని దేవుని ఎదుట పెట్టినప్పుడు మాత్రమే, నీవు అతిశయించే కారణాన్ని బలిపీఠం మీద పెట్టినప్పుడు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలుగుతావు. ఇక్కడ అంటాడు, బహుశా ఇది ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుందేమో, సజీవ యాగముగా. సజీవ యాగముగా. దేర్ఫోర్ ఐ అర్జ్ యు బ్రదరన్, సహోదరులారా నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, బై ద మెర్సీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపను బట్టి, టు ప్రెజెంట్ యువర్ బాడీస్, మీ దేహములను దేవుని ఎదుట పెట్టాలని. ఎలాగా? ఏ లివింగ్ అండ్ హోలీ సాక్రిఫైస్, జీవించుచున్న పరిశుద్ధమైన అర్పణగా అంటాడు. ఇందాక భక్తుడేమన్నాడు? నేను చావను, సజీవుడనై దేవుణ్ణి స్తుతిస్తాను. ఇక్కడ అంటున్నాడు, మీరు సజీవులుగా ఆయనకు సమర్పింపబడాలి. చచ్చిపోయినటువంటి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండకూడదు. మృతతుల్యమైనటువంటి ఆరాధన మనలో నుంచి దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండకూడదు. మన ఆరాధన జీవము కలిగిన ఆరాధనగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేచినప్పుడు. అదే జీవించే అనుభవం.
దేవుని సంఘంలో జీవము కలిగినటువంటి అనుభవం అదే. అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ ఉంచునుగాక. మన జీవిత కాలమంతా, మన ఆయుష్కాలమంతా ఎల్లప్పుడూ ఆ విధంగానే ఆయన్ను స్తుతించుదముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, నేను చావను, సజీవుడనై నీ యొక్క క్రియలను నేను వివరిస్తాను. అయ్యా, ఈ దినాన నీవు చేసిన క్రియలను బట్టి నిన్ను స్తుతించాలి అంటే మాలో ఉండవలసిన స్థితి జీవము కలిగిన జీవితం. అయ్యా, మేమందరము నీ యొక్క జీవము కలిగిన వారమై, నీ యొక్క వెలుగు పొందుకున్న వారమై నిన్ను స్తుతించే వారిగా చేయి. లేనట్లయితే ఇది ఒక మన్ను స్తుతించినట్లుగా ఉంటుంది, ఒక మట్టి కుండ ఒక మట్టి స్తుతించినట్లు ఉంటుంది ప్రభువా. దానివల్ల నీకే ఘనత రాదు. అందుకే మమ్మలను కదిలించండి, మమ్మలను మరల్చండి, మాకొక రూపాన్ని ఇవ్వండి ప్రభువా. ఒక కుండగా మమ్మలను మీరు మార్చండి. ఇది కూడా ఏదో ఘనత కొరకు కాదు, కానీ ఇది మీరు పగులగొట్టండి అన్నప్పుడు పగులగొట్టబడడానికి, తద్వారా ఆ గొప్ప శబ్దమునకు శత్రువు పారిపోయినట్లుగా, నీ నామ మహిమార్థమై నాలో నుండి నీ స్వరం వినబడినట్లుగా నన్ను కూడా నీకు ఉపయోగపడే పాత్రగా, కుండగా మార్చమని, మమ్మల్ని అందరిని అలాగా చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. వాగ్దాన భూమి స్వతంత్రించుకో, అధ్వాన్నపు అడవి దాటి ముందుకు పో. వాగ్దాన భూమి స్వతంత్రించుకో, అధ్వాన్నపు అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు, నీ ఇల్లు పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. క్రీస్తుతో కూడా జీవితం, సంఘం త్యాగం మీద కట్టబడింది. అంతేకాదు, అక్కడ అంటాడు,
జయించువానికి నేను తెల్లని వస్త్రములు ధరింపచేస్తాను. అంటే పోరాడి జయించువాడు. సంఘంలో త్యాగం ఉండాలి, పోరాటం ఉండాలి. ఇక్కడ ఇందాక నేను అసంపూర్తి చేసినటువంటి ఆ విషయం, అబ్రహాము, దావీదు, యాకోబు పెనూయేలు అనుభవం గుండా వెళ్ళాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచినవాడు. అక్కడ కూడా యాకోబు ఒక త్యాగం చేయాల్సి వచ్చింది. తన జీవితకాలం అంతా ఇక తను కర్ర సహాయంతో నడవవలసిన విధంగా తన శరీరాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. ఇది నాన్న, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? దేవుని కొరకు మీ శరీరాలను, మీ దేహాలను, మీకు ఇష్టమైన మీ అతిశయ కారణాలను త్యాగం చేయడానికి. అలాగా పోరాడి జయిస్తే పెనూయేలు అనుభవం గుండా వెళ్తాం. అక్కడ యాకోబుకు పేరు మార్చినట్లుగా ఇక్కడ దేవుడు తెల్లని వస్త్రాలు, మురికి వస్త్రాలు తీసివేసి తెల్లని వస్త్రాలను గ్రహించి నీతి గుణము గుండా మనం ప్రవేశించి దేవుని మహిమపరిచేవారిగా మార్చుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా గొప్ప దేవా, ఈ సంఘం యొక్క ప్రాకారాలు దిట్టపరచబడాలి, ప్రార్థన మెళకువ ఉండాలి ప్రభువా. అదే సమయంలో త్యాగం ఉండాలి. సజీవులముగా నిన్ను స్తుతించినట్లుగా ఈ దేహాన్ని క్రీస్తు కొరకు సమర్పించాలి, మా అతిశయ కారణాన్ని సమర్పించాలి. అప్పుడే ప్రభువా నిజముగా జీవిస్తున్న వారిముగా నిన్ను మహిమపరిచే వారిగా ఉండగలుగుతాం, నిన్ను స్తుతించే వారిముగా ఉండగలుగుతాం. అప్పుడే అనేకులకు మేము ఆశీర్వాదకరంగా మార్చబడగలుగుతాం ప్రభువా. అప్పుడే తండ్రి, కుమార, శుద్ధాత్మకు తగిన స్తుతి, మహిమ కలుగుతాయి. కనుక ప్రభువా మమ్మల్ని అందరినీ అటు స్థితిలోనికి నడిపించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసం మనకందరికీ దొరికి పెనూయేలు అనుభవం గుండా మనం వెళ్ళగలుగునట్లు, జీవించుచున్నటువంటి వారిమిగా, మరణించి జీవించుచున్నటువంటి వారిమిగా, ఆయన సన్నిధిలో సజీవమైనటువంటి స్తుతి బలులు అర్పించే వారిమిగా మనం అందరం ఉండగలుగునట్లు మనలో త్యాగమును, పోరాటమును, జయమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.